టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 29 రాత్రి 11:05 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వేద మంత్రచరణల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వంటి ప్రముఖులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. వధువు కావ్యారెడ్డి ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందిన వారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. మే 1న హైదరాబాద్ లో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. ప్రస్తుతం సాయి శ్రీనివాస్, టైసన్ నాయుడు, హైందవ వంటి భారీ ప్రాజెక్టులతో కెరీర్ లోనూ దూసుకుపోతున్నాడు. నిర్మాత బెల్లంకొండ గణేష్ తనయుడు ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం అంగరంగ వైభవంగా తిరుమలలో జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రిసెప్షన్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన యంగ్ టైగర్గా పేరు సంపాదించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికే టైసన్ నాయుడు, హైందవ అనే సినిమాల్లో నటించడం జరుగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన కిందపురి సినిమా మాత్రం సూపర్ సక్సెస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకరైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అయితే ఇటకేలకు వివాహం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి కుటుంబ మిత్రుడైన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో పాటు తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వంటి ప్రముఖులు కూడా ఈ సినిమా మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఆశీర్వాదం తెలిపారు. అదేవిధంగా ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ రంగ ప్రముఖులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున తిరుమలలో జరిగిన వేడుకకు అది హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా తిరుమలలో ఆధ్యాత్మిక దైవ సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనే సంకల్పం నేపథ్యంలోనే అక్కడ పెళ్లి అయితే జరిగింది. తన స్నేహితురాలైన ప్రముఖ న్యాయవాది కూతురైన కావ్యారెడ్డిని ప్రేమించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం ఆడడం జరిగింది. సింపుల్గా ప్రారంభమైన వారి ప్రేమ ఇతివృత్తం క్రమంగా ప్రేమగా మారి అనంతరం ఇరు కుటుంబాల పెద్దల ఆమోదంతోనే వారి సమక్షంలో ఈ పెళ్లి అయితే జరిగింది. సాంప్రదాయ వేద పద్ధతిలో జరిగిన వివాహానికి సంబంధించి వారి కోరిక మేరకు జరిగినప్పటికీ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో చాలా గ్రాండ్గా అయితే నిర్వహించడం జరిగింది. కావ్యారెడ్డికి సంబంధించి కూడా అది బెల్లంకొండ శ్రీనివాస్ తన సంబంధిని ప్రేమించిన విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారు కూడా ఒప్పుకోకపోవడంతో దీనికి సంబంధించి ఎలాంటి స్పర్ధ లేకుండానే పెద్ద సంవత్సరంలోనే చివరి పెళ్లి అయితే జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. తమకు కుటుంబ స్నేహితులైన బెల్లంకొండ గణేష్, బెల్లంకొండ సాయి శ్రీనివాసులు ఎంతో మంచి స్నేహితులను కూడా పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వధువరులను కూడా కావ్యారెడ్డి, బెల్లంకొండ సాయి శ్రీనివాసులు ఆశీర్వదించడం జరిగింది.